కృపా సత్య సంపూర్ణుడగు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో రక్షణ పొంది పరలోక స్వాస్యాన్ని పొందాలి అంటే మనము క్రియలు చేసి, మన దాన ధర్మాలు చేసి, పుణ్య కార్యక్రమాలు చేసి మన జీవితాన్ని మనం రక్షించుకోలేం. యేసుక్రీస్తు నడ శరీరుడిగా అవతారం ఎత్తి మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచిన ఆ పుణ్య యాగము ద్వారా, పుణ్య కార్యక్రమం ద్వారా మనం విడుదల విమోచన పొందుతాం. అలా రక్షింపబడిన మనం భయంతో వణుకుతో రక్షణని ముందుకు కొనసాగించడం చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, అందుకే కృప ఎంత అవసరమో క్రియ కూడా అంతే అవసరం. క్రియ ఎంత అవసరమో కృప కూడా అంతే అవసరం. కృప క్రియ, కృప సత్యములు, కృప కృషి అనేది మన జీవితంలో ముద్దాడుకుంటూ ఉండాలి. తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ ఏం చేయని అవసరం లేదు, కానీ పుట్టిన తర్వాత బిడ్డ ఎలాగా క్రియలన్నీ పనులన్నీ నేర్చుకోవాలో అలా ఆధ్యాత్మిక జీవితంలో కూడా అనుదినం చేయాల్సిన 5 విషయాలు మీ గమనంలోకి నేను తీసుకొస్తాను. దావీదు భక్తుడు 145 కీర్తన 2వ వచనంలో, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును సన్నుతించెదను. ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం చేయాల్సిన విషయాల్లో ప్రప్రదమైంది కృతజ్ఞతాస్తుతులు. ఉదయాన్నే లేచి నూతనమైనటువంటి ఈ దినం నీవిచ్చిన భాగ్యం అని చెప్పి ప్రభుని సన్నుతిస్తూ ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించవలసిన వారు ఉన్నాం. రోజంతా మనల్ని కాచి కాపాడి పనిపాట్లలో తోడుండి శత్రువు నుండి, పాపం నుండి మనల్ని ప్రత్యేకపరిచిన దేవునికి స్తుతిస్తూ ఆ రాత్రిని ముగించాలి. ఎక్కడ స్తుతి ఉంటుందో స్థితిగతులు మారిపోతాయి. ఆరాధనలో ఉన్న అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్న దావీదంటాడు, దినానికి 7 మార్లు నేను రాజైనా ఆయన మాత్రమే స్తుతిస్తాను, ఆయన మాత్రమే కనపరుస్తాను, అనుదినము నేను ప్రభుని స్తుతిస్తాను అంటున్నాడు. దేవుని క్రియలు మన యందు కొనసాగించాలి అనుకున్నప్పుడు మనము రెండవదిగా అనుదినం చేయాల్సిన పని ఏంటంటే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వాక్యం. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపించుచూ వచ్చాను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిది. ఇది మొదలుకొని కడవరి దినం వరకు అనుదినము ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వారికి వినిపిస్తున్నాడు. అనుదినం దేవుని యొక్క వాక్యం చదవాలి. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో దేవుని యొక్క వాక్యం ఆధ్యాత్మిక జీవితానికి అంత అవసరం. మనిషికి నీళ్లు ఎంత ముఖ్యమో పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక జీవితానికి అంత అవసరం. రోజులో బైబిల్ చదవకుండా దినాన్ని ప్రారంభించడం, ముగించడం చాలా ప్రమాదకరం. మార్టిన్ లూథర్ అనేటువంటి సంఘ సంస్కర్త చెప్పే గొప్ప మాట ఏంటంటే, ఈరోజు నాకు ఎక్కువ పనులు ఉన్నాయి కనుక నేను ఎక్కువ ప్రార్థిస్తాను, ఎక్కువ బైబిల్ చదువుతాను. బైబిల్ మనకిచ్చే జ్ఞానం అపరిమితమైంది, అపురూపమైంది, అత్యున్నతమైంది. ప్రియులారా, అనుదినం చేయాల్సిన పనుల్లో స్తుతి, ఆరాధన ఎంత ముఖ్యమో దేవుని స్వరాన్ని విని ఆ హృదయం ఆ రోజు మన హృదయాన్ని నింపుకుంటాం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం చదవకుండా రోజును ప్రారంభించడం మనకి ప్రమాదమే. అనుదినం వాక్యం చేత మనం బలపరచుకోవాలి. ఇక మూడవదిగా అనుదినం ఏం చేయాలి? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఇట్టి శాసనం సంతకం చేయవడని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచున్నాడు. శాసనం చేయబడింది, సంహరింపబడతాడు. సింహాలకి ఆహారం అవుతాడనే తరుణంలో ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతించుండొచ్చు? ప్రభా, ఒకవేళ నీ నిమిత్తం నేను నిలబడాల్సి వస్తే నిలబడడానికి నీ శక్తి నాకు కావాలి, అలా శక్తిని ఇవ్వడంలో నీకు నీవే సాటి అని చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తిగా దానియేలు మనం అర్థం చేసుకోవచ్చు. అనుదినము రోజుకి ముమ్మారు దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న వాడిగా చూస్తున్నాం. ప్రియులారా, జై క్రైస్తవ జీవితం మనం అనుభవించాలనుకున్నప్పుడు అనుదిన స్తుతి, అనుదిన వాక్య ధ్యానం, అనుదిన మోకాళ్ళ అనుభవం చాలా కీలకమైంది. ఈరోజు మీరు ప్రార్థన చేశారా? ప్రార్థించకుండా మీ పనులు ప్రారంభించారా? ప్రార్థించకుండా మొబైల్ పట్టుకున్నారా? అత్యంత ప్రమాదకరం. మనము దేవుని క్రమాన్ని కలిగిన వారం, క్రమము లేకపోతే ఆయన వారం కావు. కాబట్టి క్రమంగా ప్రార్థించడం నేర్చుకుందాం. శ్రమలో ప్రార్థిద్దాం, సుఖంలో ప్రార్థిద్దాం. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థించడం మన దినచర్యగా మనం మార్చుకోవాలి. ఇక 4వ విషయం ఏంటంటే
పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 9:23లో ఆయన అందరితో ఇట్లెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినం తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలను. క్రైస్తవ జీవితం తగ్గింపుతో సాత్వికంతో కూడుకున్నది. అలాగే ప్రతి వ్యక్తి కూడా భక్తి అనే సిలువను ఎత్తుకుని లోకంలో సాక్షులుగా, సంఘంలో పరిచారకులుగా ఎదగవలసిన వారుగా ఉన్నారు. మన జీవితంలో సిలువ లేకుండా ఆ సిలువను చేరటం, క్రీస్తు యేసు సిలువకు దగ్గరగా మనం వెళ్ళటం మన జీవితంలో సాధ్యం కాదు. ప్రతి దినం స్నానం ఎలా చేస్తామో హృదయాన్ని కడుక్కుంటాం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చూపుల ద్వారా, మాటల ద్వారా, వినికిడి ద్వారా అనేక విధాలుగా అపవిత్రం అయిపోతాం. అపవిత్రం అవుతాం కాబట్టి అపవిత్రులుగా ఉందాం, అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. అట్లా రాదు ప్రియులారా. మనం అపవిత్రం తెలుసో తెలియకో కొన్ని పరిస్థితులను బట్టి అయిపోతూ ఉంటాం. ఎందుకంటే పాడు లోకంలో చీకటి దినాల్లో ఉన్నాం గనక అపవిత్రం అయిపోయే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రతిరోజు మనం ఉపేక్షించుకుంటూ మన అంతరింద్రియాలను పరిశీలించుకుని పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం ద్వారా రూపాంతరపరచబడి నూతన సృష్టిగా మారాలి. ఇక చివరిది, ఐదోది అత్యంత ప్రాముఖ్యమైనది. అపోస్తుల కార్యం 2:46లో మరియు వారు ఏక మనస్సులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విడుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉన్నారు. అవును ప్రియులారా, ఆది అపోస్తుల యొక్క అభివృద్ధికి, ఆశీర్వాదానికి కారణం ఏంటంటే అనుదినం వారు దేవుని ఆలయంలో కూడుకునేవారు. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. స్తుతి, రెండవది ధ్యానం, మూడవది ప్రార్థన, నాలుగవది పశ్చాత్తాపంతో కూడిన సమర్పణ, ఇక ఐదవది ఏంటంటే సహవాస బలం. ఈరోజు చాలా మంది ఎక్కడ దెబ్బతింటున్నారంటే దేవుని మందిరానికి దూరంగా ఉండటం వల్ల. ప్రియులారా, మందిరానికి క్రమంగా వెళ్ళండి, సహవాసంలో బలం పొందండి. అనుదిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే, నియామక దినాలు ఉంటే విధిగా పాల్పొంది దేవుని పొందండి. ఒకవేళ మీ సహవాసంలో అనుదినం వాక్యం ప్రకటించే అనుభవం కానీ, ఆరాధించే అనుభవం కానీ ఉంటే అవకాశం చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆది అపోస్తులు అనుదినం ఆలయంలో కూడుకుని వృద్ధి చెంది వారు విస్తరించినట్లుగా, ప్రబలినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. కాబట్టి మీరు కూడా మందిరానికి వెళ్ళి దేవుని దీవెన పొందండి. అనుదినం మీ జీవితంలో స్తుతిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, ఉపేక్షించుకుంటూ సిలువను ఎత్తుకుని మీరు ఆలయ సంబంధులుగా మారితే ఆ కృప నిత్యం మీకు తోడుగా ఉండి పరిశుద్ధత పరలోకం కట్టబెడుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన. అద్వితీయ దేవ, అనుదిన జీవితంలో మేము కలిగి ఉండాల్సిన 5 అనుభవాలు మీరు మాతో పంచుకున్నందుకు స్తోత్రాలు. మా ప్రియులు ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో ప్రణమిలుతూ మోకాళ్ళ మీద స్తుతించే అనుభవం, వాక్యాన్ని తెరిచి నీ స్వరాన్ని, స్వరూప దర్శనం ద్వారా వారి ఆశలన్నీ తీర్చుకునే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించే దానియేలు వలె అనుదినం క్రమంగా ప్రార్థన చేస్తూ ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని మందిర సంబంధులుగా మారుటకు సహాయం చేయండి. అతి కృపతో నింపి మహిమ పొందమని నజరేయుడగు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం సదా మనందరికీ తోడును గాక. ఆమేన్.